ఇక మీరు ఏ స్థాయిలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళాలి అనే విషయం మీకు తెలియకపోతే, అది తాలూకా స్థాయికి వెళ్ళాలా, జిల్లా లెవెల్‌లో వెళ్ళాలా, లేదా రాష్ట్ర స్థాయికి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ కనుక ఉంటే, ఏ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళినా అది సంబంధిత లీగల్ సర్వీస్ అథారిటీకి దరఖాస్తుని వారే పంపడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కసారి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మీ దరఖాస్తుని లీగల్ సర్వీస్ అథారిటీ పరిశీలన చేసి చూస్తుంది. మీరు అర్హులా కాదా? మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఎవరు అర్హులు అనేది. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, పిల్లలు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు. ఈ కేటగిరీలో కనుక మీరు వచ్చి ఉండి కావాల్సిన వివరాలన్నీ మీరు కనుక ఇచ్చి ఉన్నట్లయితే మీకు లీగల్ సర్వీస్ అథారిటీ వల్లే ఉచిత న్యాయ సేవలు అందించడం జరుగుతుంది. మీరు దరఖాస్తు పెట్టుకున్న వారం రోజుల్లోగా మీ దరఖాస్తు ఆమోదించారా, తిరస్కరించారా అనే సమాచారం కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో పెట్టుకుంటే ఆన్లైన్లో సమాచారం వస్తుంది. మీరు రాతపూర్వకంగా కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే మీరు వారం రోజుల తర్వాత వెళ్తే మీకు సమాచారం ఇస్తారు. లేదా మీరు అందులో ఏమన్నా మీ చిరునామా, ఫోన్ నెంబర్లు ఇచ్చినట్లయితే ఆ వివరాలు మీకు పంపటం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఒకసారి ఉచిత న్యాయ సేవలు లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చిన తర్వాత కావాల్సిన సహాయం అంతా కూడా లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మీకు అందించడం జరుగుతుంది. ఇది మనం దరఖాస్తు పెట్టుకోవాల్సిన పద్ధతి.